Welcome to my Nano Cherry channel. ఇలాంటి మరికొన్ని స్టోరీస్ కోసం Like, share, and subscribe. ఒకసారి ఒక ఆయన పని మీద పక్క ఊరికి బయలుదేరాడు. ఆ పక్క ఊరు కొంచెం దగ్గరే కాబట్టి నడిచి వెళ్ళాడు. అలా నడుస్తూ ఉండగా ఎండ ఎక్కువ ఉండటంతో కాస్త దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంగా ఒక మర్రి చెట్టు కనిపించింది. కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుందాం అనుకున్నాడు. చెట్టు దగ్గరికి వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద గుమ్మడికాయ తగలడంతో ఒకసారి ఆగి గుమ్మడి పండుని చెట్టుని పరీక్షగా చూశాడు. ఆ చెట్టు తీగ చూస్తే ఇంత సన్నగా ఉంది, అంత పెద్ద కాయ ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అలా అతను మర్రి చెట్టు కింద కూర్చుంటే అతని కాళ్ళకి మర్రిపళ్ళు తగిలాయి. వాటిని పరీక్షగా చూశాడు. ఇది మరీ అన్యాయం. ఆ గుమ్మడి పాదుకు పెద్ద పెద్ద కాయలతో ఎక్కువ భారం వస్తుంటే ఇంత బలమైన మర్రి చెట్టుకు చిన్న చిన్న పళ్ళ. నేనే కనుక దేవునైతే మర్రి చెట్టుకి గుమ్మడి కాయలు, గుమ్మడి పాదుకు మర్రి పళ్ళు కాయించేవాణ్ణి అని అనుకున్నాడు. కాసేపు కునుకు తీద్దామని అనుకున్నాడు. ఇంతలో చిన్నగా గాలి వీచింది. ఆ గాలికి చెట్టు కొమ్మలు కదలడంతో మరిపళ్ళు అతని మీద పడ్డాయి. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి, దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే మర్రి చెట్టుకు ఇంత చిన్న పళ్ళు కాయిస్తున్నాడు. ఒకవేళ ఈ చెట్టుకి గుమ్మడికాయలే కాస్తుంటే ఈసరికి నా బుర్ర పగిలిపోయి ఉండేది. భగవంతుడిలో తప్పులెనడం ఎంత తెలివి తక్కువతనం అని లెంపలు వేసుకున్నాడు. కథ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.